నమస్తే, మీరు చూస్తున్నారు మైటీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం. 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం. బాబా రామ్దేవ్ తో కలిసి క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రశ్నించే వారిపై కేసులతో గొంతు నొక్కాలనుకోవడం అవివేకమన్న సజ్జల రామకృష్ణారెడ్డి. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ తీరుపై మండిపాటు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చర్యలు. ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ ఆ మాటను నిలబెట్టుకోలేదని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ఆరోపణ. ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ప్రణాళికలో భాగంగా విజయవాడలో టూరిజం కాన్క్లేవ్ ను ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ తో కలిసి సీఎం చంద్రబాబు పర్యాటక క్యారవాన్లను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ కాన్క్లేవ్ ముఖ్య ఉద్దేశం. పెట్టుబడులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా పర్యాటక రంగంలో పరిశ్రమలకు లభించే అన్ని రకాల ప్రోత్సాహకాలు, రాయితీలు వర్తించనున్నాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. Come to Hyderabad, then I will give you excellent land you can promote. After that, 3-4 meetings, he started first development center in Hyderabad after Seattle. That is the biggest campus today. Fortunately, the employee of Hyderabad Microsoft Center, Nadella Satya, has become president of that company. One step forward, leapfrog developments will happen. So I wanted to now today, the power of technology. I started at that time iTech City, synonymous with IT, and promotion of IT. Today, I am promoting Quantum Valley with artificial intelligence. That is the beauty of today's technology penetration. All of us are talking about technology. Now data is available, historical data. Global knowledge is available. Artificial intelligence and quantum computing is a reality. Real time data can be collected through satellite, drones, IoTs, wearables, sensors, CCTV cameras. Then decision making will be taken real time. Decision will be communicated real time across the cross sections. One example I am giving you in government. Now, we are providing 703 services. As on today, 500 services you are providing online. By August 15th of this year, all services will be provided online through WhatsApp governance. Nobody, no need to come to any. Even all investors, I am telling you, you need not come to office. You need not go to any office, any officer. ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండలం కేంద్రంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు షూరిటీ, మోసం గ్యారంటీ క్యూఆర్ కోడ్ తో కూడిన పోస్టర్ ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలందరికీ గుర్తు చేయడానికి వైఎస్ జగన్ ఆదేశాలతో రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఆదాయం తగ్గిన 3 లక్షల కోట్లు అప్పు అయితే ఆయన అప్పుడు 14 లక్షల కోట్లు అన్నాడు. ఇంత ఉన్నప్పటికీ నేను వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలన్నీ కంటిన్యూ చేయడంతో సహా
కొత్తగా ఇవి ఇస్తాను చదివాడు, లిస్టు చదివాడు. అవి సూపర్ 6, సూపర్ 7 లేదా 143 ఎన్ని ఉన్నాయో లెక్క. అందులో చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి బుద్ధి పుట్టి కూడా ఎలాగూ ఇచ్చేవి కాదులే అనుకున్నాడు, అడ్డంగా ఇచ్చుకుంటూ పోయాడు. ఆ హామీలన్నీ ఈరోజు అయిపోయిన తర్వాత అంతే తేలిగ్గా, ఆ రోజు ఎంత తేలిగ్గా హామీలు ఇచ్చాడో ఈరోజు అయిపోయాక అంతే తేలిగ్గా, ఐ థింక్ ఈ జిల్లాలోనే ఎక్కడో అన్నట్టున్నాడు, ఆ రహస్యం ఏదన్నా సంపాదించే మార్గం ఉంటే చెవులో చెప్పమని. మొన్న ఈ మధ్య అన్నీ ఇచ్చేసాం పోండి, మీరు ఇంకా అడిగితే మీ 4 మందం అన్నాడు. ఇంకోటి ఏదో ఆడబిడ్డనిది P4 అని ఒక కొత్త మంత్రం తీసుకున్నాడు. ఆ P4 కింద అటాచ్ చేస్తానన్నాడు. అంటే గాలికి పోయే పేలపిండి, నువ్వేదన్నా ఎవరికైనా దానం ఇస్తా అంటే ఆ దానం వీళ్ళకి ఇచ్చేస్తే ఈయన చేసినట్టు. ఏదైతే ప్రభుత్వ బాధ్యతో ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ పక్కకు తోసేసి ఏదైనా స్వచ్ఛంద సంస్థలో లేక దాతలు చేయాల్సిన పని ఏదన్నా ఉంటే మీరందరూ చేసి సమాజం బాగుండేట్టు చూసుకోండి, నేను పైనుంచి చూస్తుంటాను. లేదా యోగా. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం అవ్వాల్సిన అవసరం ఉందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత 11 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉండి విభజన హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. విభజన హామీలు నెరవేరాలి అంటే రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అన్నారు. కేంద్రంలో రాహుల్ ప్రధాని అవ్వాలి అని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి అన్యాయం చేస్తున్నారని, పోలవరాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద మార్చారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నీటి నిల్వ కోసం కట్టిన బ్యారేజ్గా మార్చారని, ఎత్తు 45 నుంచి 41కి తగ్గిస్తుంటే అడిగే ఒక్క మగాడే లేడని విమర్శించారు. పార్లమెంట్లో ఒకరు కూడా నోరు విప్పలేదని వ్యాఖ్యానించారు. ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అనన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు. ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికి ఇస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు, ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా 1 సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు. మొన్న వచ్చారు, యోగా చేసి వెళ్ళిపోయారు. యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. కనీసం పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము, పూర్తి చేస్తాము, పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు. పార్లమెంటులో సైతం 41 మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చేస్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు 41 మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, మాకు పోలవరం 45 మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు. వైసీపీ ఎంపీలు ఉన్నారు, టీడీపీ ఎంపీలు ఉన్నారు, జనసేన ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలలో ఒడిశా రాష్ట్రంలో పూరిలో జగన్నాథ రథయాత్ర లక్షలాది భక్తుల జై జగన్నాథ నామస్మరణ మధ్య ప్రారంభమైంది. పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్లే దారులని జనసంద్రంగా మారాయి. ఒడిశా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్రను తిలకించేందుకు జనం బారులు తీరారు. గత ఏడాది కన్నా ఈసారి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి రథం కదులుతూ ఉండగా జయ హో జగన్నాథ అంటూ భక్తులు స్మరణ చేశారు. జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవలసిన యువతను సర్వనాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి అని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ వసంత ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద జాతీయ విద్యార్థిని విద్యార్థులు యువతతో కలిసి
మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్ఆర్ బిహెచ్ఆర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కేశవరావు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ సుభాషిణి, రూరల్ ఎస్ఐ జాన్ బాషా, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్, న్యాయవాదులు భాస్కరాచార్యులు, భాస్కర్, సత్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. The impacts of the drugs which we use. So we have to say, all of you, in a very loud noise, we have to say no to the drugs. Understand? Because the drugs is a great mania to the society. It spoils your health, it spoils the family, it spoils the society. అంటే ఒకటి ఇది రాకుండా చూసుకోవడం, ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా చూసుకోవడం, దానికి సమాజానికి ఇదన్నీ తెలియపరచడం మీ వంతు. సో ఫస్ట్ ఈజ్ ప్రివెన్షన్, నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్, తర్వాత ఉన్నది లా షుడ్ సేవ్ ద పీపుల్. అంటే ఎవరైతే మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠినమైన శిక్ష విధించేది పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. దీనికోసం మన అందరికి కూడా అహర్నిశాలు కష్టపడాలి. చేస్తారా చేయరా? సో మన సమాజంలో మన వంతు కృషి మనం చేయాలి. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి డ్రగ్స్ ఎంత పెద్ద డేంజర్ అన్న విషయం మీరు వాళ్ళకి అందరికీ చెప్పి దాన్ని బానిసలు అవ్వకుండా మనం చూసుకోవాలి. ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ డ్రగ్, ఈ మత్తు కలిగించేటువంటి పదార్థాలనే విశాఖ జిల్లా ఆనందపురం మండలంలోని గిరిజాల గృహ నిర్మాణ లేఅవుట్ ను రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి సందర్శించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్లలో ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి పేదవాడికి ఇల్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. లేఅవుట్లో పెండింగ్ పనులు పూర్తి చేసి అందరికీ అందిస్తామన్నారు. లేఅవుట్ల పరిధిలో వ్యాపార అవకాశాలు పెరిగేలా కార్యాచరణ రూపొందిస్తామని, మౌలిక వసతులు కల్పించి ఇళ్లను త్వరలోనే అందిస్తామన్నారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్, తాగునీరు సదుపాయం కల్పించి రోడ్లు వేసేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. ఆ ఆలోచనలో కార్యక్రమంలో పెట్టడం కోసం ఈ కాలనీలన్నింటినీ కూడా గత ప్రభుత్వం ప్రారంభించింది, కేంద్ర ప్రభుత్వ సహకారంతో. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రారంభమైంది 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆనాడు ప్రస్తుత ప్రధానమంత్రి గారు దాదాపు 20 లక్షల ఇల్లు శాంక్షన్ చేశారని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం యొక్క ఆలోచనలో ఉన్న తప్పిదాల మూలంగా కానివ్వండి, ఒక దూరదృష్టి లోపించడం మూలంగా కానివ్వండి, ఇల్లు కడుతున్నాము, ఇళ్లలో నివాసం ఉండాలంటే సౌకర్యాలు లేకపోతే నివాసం ఉండలేము అనే ఆలోచన లేకపోవడం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో 2.5 లక్షల రూపాయలు ఎప్పుడు 14-19 అంటే 10 సంవత్సరాల క్రితం ఏదైతే యూనిట్ కాస్ట్ ఉందో ఒక ఇంటికి 2.5 లక్షల రూపాయలు ప్రతి పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టిస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ 2.5 లక్షల నుంచి 30,000కి తగ్గించేసుకునే రాష్ట్ర ప్రభుత్వ వాటాని, మిగతా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకుని దీన్ని ఇంత కొంచెం ఇబ్బందికరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి చెప్పక తప్పదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. ఇందాక కూడా నేను మరి విద్యుత్ శాఖ మంత్రి గారితో మాట్లాడాను, అదేవిధంగా మరి అధికారులతో కూడా మాట్లాడాను. వారు వెంటనే ఎక్కడైతే ఇల్లు పూర్తయినాయో అక్కడ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తారని చెప్పారు. మీరు కనుక ఈ ఇళ్లలో నివాసానికి వచ్చినట్లయితే తప్పకోకుండా ఆ విద్యుత్ సౌకర్యాన్ని అతి త్వరలో ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మీరు చేస్తాను. అదేవిధంగా త్రాగునీరు కూడా ఒక సమస్య. త్రాగునీరు లేదే కూడా మనం వచ్చి ఇక్కడ నివాసం ఉండలేము. నేను శాసనసభ్యుడి గారిని కూడా కోరేది ఏంటంటే, మనకి దీంట్లో అమృత్లో కానీ జల్ జీవన్ మిషన్ లో కానీ
విశాఖ బొగ్గు కర్మాగారంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను బొగ్గు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిధి పాండే, ఇన్ఛార్జ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏకే సక్సేనాతో కలిసి పునః ప్రారంభించారు. బ్లాస్ట్ ఫర్నేస్ ను స్టార్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఉన్న 2 బ్లాస్ట్ ఫర్నేస్ లతో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇప్పటికే మార్చ్ నుంచి మే నెల వరకు ఆపరేషనల్ ప్రాఫిట్ రావడం, ఇప్పటి నుంచి నికర లాభాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఓవైపు ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై కార్మికుల ఆందోళనలు, కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియల నేపథ్యంలో BF3ని పునః ప్రారంభం చేయడం చూస్తుంటే తొలగించిన కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లు కనిపిస్తుంది. ప్లాంట్ను సంక్షోభం నుంచి గట్టెక్కించి పూర్వ వైభవం తీసుకురావాలి అని కార్మిక నేతలు కోరుతున్నారు. ప్రాణాంతకమైన మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి అని, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని మాదక ద్రవ్యాలను తరిమి కొట్టాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని పిఠాపురంలో డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. దీనిపై కూటమి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేస్తోంది అని తెలిపారు. యువతలో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాదక ద్రవ్యాలు కానీ ఈ అలవాటు అనేది ఎలా వస్తుందంటే ఏదో ఫ్యాషన్గా మొదలవుతుంది. సరదాగా ఫ్రెండ్స్ ఏం కాదురా ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, ఇదే మన పర్మనెంట్ కాదు కదా అని చెప్పి సరదాగా మొదలైంది ఒక వ్యసనం కింద మార్చి ఆ యువత జీవితాన్ని పాడు చేసే విధంగా అవుతుంది. ఒక సక్సెస్ఫుల్గా అద్భుతంగా ఒక డాక్టరో కలెక్టరో అవ్వాల్సిన వ్యక్తి మాదక ద్రవ్యాలు అనే ఒక ఉచ్చులో చిక్కుకుని అతని జీవితాన్నే కాకుండా తన కుటుంబ జీవితాన్ని, కుటుంబ యొక్క గౌరవాన్ని కూడా పాడు చేసుకునే విధంగా తయారవుతారు. అందుకనే ముఖ్యంగా యువత మన భారతదేశానికే కాదు ప్రపంచానికే వెన్నెముక లాంటి వారు కాబట్టి మీరందరూ కూడా అవగాహన దీన్ని తెచ్చుకొని దీని జోలికి మనం వెళ్ళకూడదు, మనకు చదువుకోవాలి, మనం కెరీర్ మీద డెవలప్ అవ్వాలని చెప్పేసి మన దృష్టిని ఇటువైపు నుంచి అటువైపు మరలించుకోవాలి. అదేవిధంగా నీ తోటివారు, నీ స్నేహితులు కూడా నువ్వు సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరైనా సరే అటువైపు వెళ్తున్నారని తెలిస్తే ఫస్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం. ఒకవేళ వాళ్ళు మన చేయి దాటిపోతున్నారంటే వెంటనే మీ టీచర్ కంప్లైంట్ చేయడం, లేదంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్ల వాడు చిన్నగా దానికి అలవాటు అవుతున్న సందర్భంలోనే మనం దాన్ని ఆపుకోవడం జరుగుతుంది. దానివల్ల నువ్వు తనకి చాలా మేలు చేసిన వాడు అవుతావు. రేపు పొద్దున తను మంచి పొజిషన్కి వెళ్ళాడంటే దాంట్లో ఖచ్చితంగా నీ బాగా ఉంటుంది. కాబట్టి నీ స్నేహితులు కూడా మీరు దీని నుంచి రక్షించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇది అలవాటైతే ఏంటి పరిస్థితి అంటే కేవలం ఒక సరదాగా మొదలైంది ఒక వ్యసనం కింద మార్చి ఏదైతే నువ్వు కంట్రోల్ చేసుకోగలవు అనుకున్న పరిస్థితి నుంచి నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళి నీ జీవితంతో పాటు, నీ పక్కవారి జీవితంతో పాటు, నీ కుటుంబ యొక్క అన్ని రకాలు కూడా పాడవుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇబ్బందులోకి వెళ్తాం, ఆరోగ్యం చెడిపోతుంది, సోషల్గా నిన్ను చాలా డిస్క్రిమినేషన్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. అదేవిధంగా చాలా ఫైనాన్షియల్ ఇబ్బంది కూడా దీనివల్ల వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. ఈ మాదక ద్రవ్యాలు అంటే కేవలం ఏదో డ్రగ్స్ హైదరాబాద్ స్టేజ్లో తీసుకుంటారు మాకేం ఉండదని చెప్పేసి కాదండి. మనకి సహజంగా దొరికే వాటిలో కూడా ఇవన్నీ కూడా చాలా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వాటి జోలికి వెళ్ళకండి. మందు, ఈ సిగరెట్స్, అదేవిధంగా గోదావరి ఘటన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ కు నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తి చేసేందుకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి సహకరిస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. 4.23 కోట్ల నిధులతో గోదావరి ఘటన నిర్మించిన పూలే అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ మొదటి అంతస్తుకు ప్రారంభోత్సవం, ఇతర సదుపాయాలకు ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ రామలింగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి
దిగువ మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను గత వైసీపీ ప్రభుత్వం సచివాలయాలుగా మార్చడంతో ప్రజలు శుభకార్యాలతో ఇతర ఫంక్షన్లకు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి ఇతర కళ్యాణ మండపాలను బుక్ చేసుకోవాల్సి వచ్చేదని ఆయన అన్నారు. ఈ భవనం పూర్తి చేసి అన్ని సదుపాయాలు కల్పించేందుకు తన సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనుల వల్ల గోదావరి గట్టున ఉన్న ప్రముఖుల విగ్రహాలు పూర్తిగా తొలగించకుండా వాటిని పునః ప్రతిష్ఠ చేస్తారని ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు నివసిస్తున్న నగరం. అలాంటి నగరంలో ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వారు చేసుకోవడానికి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల కొరకు కమ్యూనిటీ హాల్స్ అన్నది ఎక్కడికక్కడ నిర్మించుకుంటూ రావడం జరిగింది గతంలో. కానీ గత 5 సంవత్సరాలు ఉన్న కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా సచివాలయ వ్యవస్థకి తీసుకోవడం వలన మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా పెళ్లిళ్ళు చేసుకోలేరు, చేసుకోవాలంటే అధిక ధరలతోటి చేసుకోలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఒక మంచి కమ్యూనిటీ హాల్ ఉండాలి. అది కూడా పూలే అంబేద్కర్ గారి యొక్క పేరులతో పెట్టిన ఈ కమ్యూనిటీ హాల్ యొక్క పనుల్ని మనం అందరం కూడా త్వరగతిన పూర్తి చేయాలని అనుకున్నప్పుడు మరి గౌరవ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారిని ఎంపీ ల్యాడ్స్ నుంచి, ఆవిడ యొక్క ఎంపీ ల్యాడ్స్ నుంచి ఈ నియోజకవర్గానికి ఇచ్చే మొదటి నిధిని ప్రజలకు ఉపయోగపడే విధంగా, చిరస్థాయిగా నిలబడే విధంగా ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని ఆవిడికి అభ్యర్థించగా ఆవిడ నిధిని కేటాయించడం, ఈరోజు ఆ యొక్క పనులన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇది ఒక శుభ పరిణామం. గతంలో చేసిన తప్పిదాలు ఇప్పుడు చేయకుండా ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థని సర్దుకుంటూ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకువస్తూ మరి ఇలాంటివి కూడా నిర్మించుకొని మరి ఇక్కడ నిర్మించడమే కాదు, అదనంగా క్రిందటి సంవత్సరం ఇచ్చిన నిధులు ఇవి, ఈ సంవత్సరం కూడా నిధులు ఇచ్చి ఇక్కడ ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టాలి. ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళే పిల్లలకి ఇక్కడ బాపట్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన రెడ్ క్రాస్ సేవా అవార్డ్స్ లో భాగంగా పోలీస్ రావుకి అవార్డును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా పోలీస్ రావు మాట్లాడుతూ రెడ్ క్రాస్ తరపు నుంచి మండలంలో మిగిలిన సభ్యులను కలుపుకొని సేవ రంగంలో ఇంకా ఉత్తమమైన సేవలు అందించడానికి కృషి చేస్తానన్నారు. ఈ అవార్డును పొందినందుకు గాను ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఎన్ నరేంద్ర వర్మ, రాజు, ఆర్డీఓ, డిఎంహెచ్ఓ, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ నారాయణ భట్టు తదితరులు పాల్గొన్నారు. కర్లపల్లి మండలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేసిన సేవలకు ఫలితంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా విశిష్ట సేవా పురస్కార్ అవార్డును అందుకోవడమైంది. అందులో భాగంగా ఒక మెడల్ను రెడ్ క్రాస్ సొసైటీ ఒక మెడల్ను మనకి బహుకరించారు. ఆ మెడల్తో పాటుగా సర్టిఫికెట్ కూడా బహుకరించటమైంది. వివిధ సేవా రంగాలలో లేక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున చేస్తున్న సేవలకు ఫలితంగా నేను అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. జిల్లా మొత్తం జరిగిన వివిధ మండలాల నుంచి వచ్చిన లేక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారికి వెన్నుకొని ఎవరైతే సేవాభావంలో ముందుకి ఉన్నారో వారిని గుర్తించి అవార్డ్స్ ని ప్రకటించారు. మరి ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, మరి కలెక్టర్ గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భట్ గారి అందరి సమక్షంలో అవార్డు అందుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సేవా రంగంలో గుర్తించి అవార్డుని ఎంపిక చేసిన నారాయణ భట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి సేవా రంగంలో ఇంకా నా వంతుగా నేను కర్లపల్లి మండలం తరఫున ఇండియన్ రెడ్ క్రాస్ తరఫు నుంచి కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు. విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం. 2 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యం.
బాబా రామ్దేవ్తో కలిసి క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ప్రశ్నించే వారిపై కేసులతో గొంతు నొక్కాలనుకోవడం అవివేకమన్న సజ్జల రామకృష్ణారెడ్డి. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ప్రభుత్వ తీరుపై మండిపాటు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా చర్యలు. ప్రత్యేక హోదా ఇస్తామన్న మోదీ ఆ మాటను నిలబెట్టుకోలేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారం అయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.